ఏం ముసలాడా ఎళ్ళంతో దెబ్బలాడొచ్చావా? కారు కింద వెధవ మనుషులు వెధవు. లే ఊరిని మనుషుల్ని తిట్టుకోవడం కాదురా, మనం కూడా కొంచెం ఒడి దగ్గర పెట్టుకోవాలి. పాపం ఏమైందో ఏమిటో. ఏమవుతుంది? కారుకి కుర్రకారుకి అడ్డు రాకూడదని నీకు తెలుసుకుని బుద్ధిగా బతుకుతాడు. చాలే పొరపాటు అయిపోయా. ఏం దెబ్బలేం తగలేదు కదా? ఏం తగలేదు. నువ్వు వీరయ్య కదూ? అవురు. నేనయ్యా. అవురు. గుర్తుపట్లే? ఆ రోజు రాత్రి వర్షంలో మీ ఇంటి దగ్గర సహాయం చేసేవే. నీ సహాయం నేను ఎలా మర్చిపోగలనయ్యా? నేనేనయ్యా, దుర్గాప్రసాద్ రావుని. తమరేనండి. తమరేనండి. అమ్మగారు. అవును, నువ్వు ఈ ఊర్లో ఉంటున్నావా? నీది అదేదో పొట్టిపాడు కదూ? నీ పొట్టిపాడులో నీకోసం ఎంత ప్రయత్నం చేశానయ్యా. రాజేశ్వరి, రాజేశ్వరి, అనవసరంగా కాపాడబడతావు. కారు బాగు చేస్తాను. లేదు ఆలోచిద్దాం. అయ్యారు అయ్యారు, ఊరా ఊరు పాడేయా అసలు అర్ధరాత్రి పూట. అదేంటండి అమ్మగారు బాధపడుతున్నారు. ఆసుపత్రికి పురుడు పోయిన పట్టణం తీసుకెళ్తూ ఉంటే దారిలో కారు చెడిపోయిందయ్యా. ఇప్పుడు ఏమిటి చేయడం ఏమిటో. భయపడమాకండి, రండి మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? భయం లేదు, అమ్మగారిని మా జాగ్రత్త చూసుకుంటాం. మా ఆవిడ చాలా పురుడు పోసింది. రండి. కొంచెం ఊరుకో తల్లి. చాలా కాలం బిడ్డల కోసం గుళ్ళు గోపురాలు తిరిగాం వీరయ్య. ఆఖరికి ఇక పుట్టరా నిరాశ చేసుకొని ఈ పిల్లవాడిని దత్తత చేసుకున్నాం. ఆ వచ్చిన వేళా విశేషం ఏమిటో అది కూడా నెలతప్పింది. ఒక్కో బాల అంతేనండి అయ్యా. గొడ్డొచ్చిన వాళ్ళ బెడ్డొచ్చిన వాళ్ళ అన్నారు. అయ్యో, స్పృహ తప్పిపోయింది. అయ్యా, ఆడపిల్ల పుట్టింది, తల్లి పిల్ల క్షేమం. కానీ ఆ అమ్మ స్పృహ తప్ప పడిపోయింది. స్పృహ రాగానే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. తీసుకోండి అమ్మగారు. క్షేమంగా వెళ్ళండి. ఉంటామండి అయ్యగారు. ఏమే అలిమేలా, మరి నువ్వెప్పుడు కంటావా బిడ్డనే? చెప్తారా? ఇప్పటికిప్పుడే కంటదా? అలిమేలు, ఈ బాబు ఎవరే? దేవుడు నాకు ఇచ్చిన బిడ్డయ్యా. అమ్మ అనిపించుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన వరం. అసలు ఈ బాబు ఎవరే? రాత్రి పురుడు పోసాను కదయ్యా, ఆ అమ్మకి కవలలు పుట్టారు. ముందు బాబు పుట్టాడు, తర్వాత పాప పుట్టింది. అంటే మగ బిడ్డను నువ్వు దాచేసి ఆడపిల్ల నా తల్లికిచ్చి పంపించావన్నమాట. చండాలపు దానా, ఎంత ఘోరం చేసావే. గౌరవం అన్నాయేమో నాకు తెలవదయ్యా. నాకు ఇది మంచిదని తోచింది అంతే. తల్లి నీ బిడ్డని ఏరు చేయటం మంచెట్టా అవుద్దే. ఏమోనయ్యా, నాకు పిల్లలు కావాలని కనపడ్డ దేవుడి కల్లా మొక్కాను. కళ్ళు కరిగేటట్టు ఏడ్చాను. ఆఖరికి ఈ దయ చూపించాడు ఆ భగవంతుడు. ఈ దయ చూడటం కాదే, ఇది అన్యాయమే. ఆ దేవుడు నిన్ను క్షమించడే. అంత న్యాయం చేసే దేవుడైతే నన్ను గొడ్రాలుగా ఎందుకు చేశాడయ్యా? చెట్టు మీద పిట్టలకి, భూమి మీద పశువులకి బిడ్డలు ఇచ్చిన ఆ భగవంతుడు నన్నెందుకు న్యాయం చేశాడయ్యా? ఒకవేళ నేను చేసింది అన్యాయమే అయితే నాకే శిక్ష విధించిన అనుభవిస్తాను. కానీ నా బాబుని నేను ఎవరికి ఇయ్యను. వచ్చే అలివేళ ఎవరు వచ్చారో చూడు. అయ్యగారు, అమ్మగారు అందరూ వచ్చేసారే. ఏంటి అట్టా చూస్తావు? గుర్తుపట్ల దుర్గా ప్రసాద్ రావు గారే. ఏమా బాగున్నావా? దండాలయ్యా. అది ఇంకా గుర్తుపట్ల. అయ్యాల నువ్వు పురుగు పోయిలా ఆ అమ్మగారు. ఏమలి మేలు, బాగున్నావా? చాలా రోజుల తర్వాత నిన్ను చూశాను. రామ్మా, ఆ రోజు నువ్వు దయతో ఆదుకుని నాకు పురుడు పోసావే, ఆ పాపే శోభ. నా తల్లే, ఎంత అందంగా చూడముచ్చటగా ఉన్నావమ్మా. ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది నాకు. ముసలాడేదో పురాణం మొదలెట్టాడు. కారు కడ్డం రావడమే కాకుండా జర్నీ కూడా అడ్డొచ్చేట్టున్నాడు. కర్మ. ఈ ఊళ్ళో ఎవరింటికి వచ్చారండి? ఈ ఊళ్ళో మా బావమరిది రాఘవయ్య అని ఉన్నాడు. అయ్యి బాబు, రాఘవ్ గారు మీ బామర్దండి? వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ముహూర్తాలు పెట్టుకుందాం వచ్చాం. వచ్చింది ఎందుకైనా మిమ్మల్ని చూడగలిగినందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఆనాడు నువ్వు చేసిన సహాయానికి
మరో జన్మెత్తైనా నీ రుణం తీర్చుకుంటాను. అమ్మా, ఇలా జన్మలు వడ్డీలు రుణాలు అంటూ చర్చించుకుంటూ కూర్చుంటే ఈ జన్మంతా ఇక్కడే గడపాలి. నడవండి. అయ్యగారు, ఆ ఇవాళ మీ అమ్మడంలో అబ్బాయి గారు ఈరేనండి, బాలేకున్నాడండి. ఆపాయా బాబు, దిష్టి తగులుతుంది నాకు. ఓ ఓ ఓ అమ్మా, నాన్న, ఏమిటి, ఏమైంది, ఎవరు వీళ్ళందరూ? ఈ అయ్యగారు దుర్గా ప్రసాదరావు గారు, అమ్మగారు, అమ్మాయి గారు అన్నమాట. ఈయన బుల్లయ్య గారిని ఉరక. వీరయ్య, మీ అబ్బాయా? మా అబ్బాయేనండి, గోపయ్య. ఆ, చాలా సంతోషం. చూడు గోపయ్య, మీ నాన్నకి నాకు ఉండే అనుబంధం ఈనాటిది కాదయ్యా. ఏంటమ్మా, అందరినీ బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? లోపలికి తీసుకెళ్ళి కాస్త పాలు మజ్జిగో ఇవ్వచ్చుగా. ఇదిగో, ఏమీ వద్దు, మమ్మల్ని ఇట్ట బతకని. పోనీ ఈ బత్తాయి తీసుకోండి. నా ఒంటికి పడవు. ఒంటికి చాలా మంచిది, తీసుకోండి. నువ్వు వెళ్ళవా బాబు. అమ్మా, అరే, ఏమిటది? దెబ్బలు ఏం తగలేదు కదా? అబ్బే, ఏం తగలేదమ్మా. అమ్మలాగా మీరు ఆదుకుంటే నాకు దెబ్బ ఎందుకు తగులుతుంది? తీసుకోండి అమ్మా. బాబు, పాప, శోభ. దీపం లాంటి రూపానికి తగ్గ పేరే. తీసుకోమ్మా. బాబు గారు, వెరీ గుడ్, వెరీ గుడ్. వీరయ్య, నిజంగా మీ అబ్బాయిని చూసి ఈర్ష్యపడుతున్నానయ్యా. ఆ పడేదేదో కారులో వెళుతూ కూడా పడచ్చు. ఆ, పడక తప్పేదే ఉంది. ఆ, చూడు వీరయ్య, నీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సినా నేను ఒకడు ఉన్నాను, గుర్తుంచుకో. దానవీర శూర కర్ణుడు. రండి. ఇదిగో, ఇందులో నా అడ్రస్ ఉంది. వెళ్ళొస్తాం బాబు. మంచిదే, వెళ్ళొస్తాం మీద. వస్తాం బాబు. మంచిదమ్మా. ఏంట్రా గోపి అలా సొత్తావు? వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. అమ్మా, ఆ శోభమ్మని చూస్తుంటే నాకు కూడా అలాంటి చెల్లెలుంటే ఎంత బాగుంది అనిపిస్తోందమ్మా. వచ్చే అలివేళ నేను నాళ్ళు వచ్చి వెళ్తున్నప్పుడు అబ్బాయి అన్న ఆఖరి మాటలు జ్ఞాపకం ఉన్నాయంటే, ఆ బుల్లెమ్మ లాంటి చెల్లెమ్మ ఉంటే ఎంత బాగుంటదని అబ్బాయి ముచ్చటపడ్డాడే. ఒకే రకతం పంచుకు పుట్టిన ఆ అన్నా చెల్లెలను ఎడదీసినందుకు నీకేం బాధగా లేదంటే, ఆడు అమ్మ అంతా తూలిపడ్డప్పుడు ఆ అమ్మాయిని పట్టుకుందే. అప్పుడు వాళ్ళిద్దరిని చూస్తా ఉంటే ఆ తల్లి కొడుకుల బంధాన్ని బలవంతాన తెగ్గొచ్చేసినందుకు నీ గుండె పగిలిపోవడం లేదంటే, ఆ పెంపుడు కొడుకు దర్జాగా హోదాగా మగారాజుకు మళ్ళీ నిలబడి ఉంటే నా కడుపు రగిలిపోయిందే. నీకేమి అనిపించలేదంటే? ఏమే, ఇప్పటికైనా మనం చేసింది ఎంత తప్పో నీకు తెలుస్తుందంటే మాట్లాడమేమే. పాపయ్యా, నీ మాటలతో నన్ను కోత పెట్టబాక. నేను మనిషినేనయ్యా, రాయిని కాదు. అంతంత మాట్లాడుతుంటే ఈయన తట్టుకోవడానికి. ఏమయ్యా, నీ నాన్ని ఆళ్ళోళ్ళకి కాకుండా చేశాను, మేడలు మిద్దెలు లేకుండా చేశాను. కానీ ఏ తల్లి ఏ బిడ్డకు ఇవ్వలేనంత ప్రేమ అందించానయ్యా. దాని విలువ ముందు ఈ లోకంలో ఏది సమానం కాదు, ఏది సమానం కాదు.